ప్రక్రియ స్టార్ట్ అయింది. సో ఈ రోజు రేపు ఎల్లుండి మనం నామినేషన్ తీసుకోబోతున్నాం. సో దాని తర్వాత మనకు స్క్రూటినీ ఉంటుంది, విత్డ్రాల్స్ ఉంటుంది. దాని తర్వాత మనకు పార్టీ వారిగా అంటే మనకు మున్సిపాలిటీలో పార్టీ వారికి ఎలక్షన్ ఉంటుంది కాబట్టి సింబల్ అలాట్మెంట్, బ్యాలెట్ ప్రిపరేషన్ అన్నీ ఉంటాయి. సో కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఇప్పటికే మనకు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ను ప్రశాంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ముందుగా నిర్వహించే అన్ని మున్సిపాలిటీ లిమిట్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని చోట కూడా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నాం. దానికోసం సపరేట్గా మనకు మున్సిపాలిటీ లెవెల్లో ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత మనకు నామినేషన్స్ తీసుకోవడానికి ఆర్ఓస్కు, ఏఆర్ఓస్కు వారి యొక్క సిబ్బందికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి అన్ని ఈ 6 మున్సిపాలిటీలో కూడా నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీని తర్వాత మనకు ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పటికే ఓటర్ లిస్టు, పోలింగ్ స్టేషన్స్, మెటీరియల్, బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. ఈరోజు పోలింగ్ సిబ్బందిని కూడా మనం అంటే ఫస్ట్ ర్యాండమైజేషన్లో భాగంగా పోలింగ్ సిబ్బందిని కూడా కేటాయించుకుంటున్నాం. వారికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో మనకు 11th రోజు జరగబోయే ఎలక్షన్స్లో జిల్లా వ్యాప్తంగా కూడా మనకు టోటల్గా 6 మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా 274 పోలింగ్ స్టేషన్లో మనం యొక్క ఎలక్షన్ జరుపుకుంటున్నాం. టోటల్గా ఉన్న 126 వార్డ్స్లో. సో ఈ 126 వార్డులలో 274 పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓటర్స్కి అన్ని కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించిన విధంగా మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి, తప్పకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించిన విధంగా మంచి అంటే మీ మున్సిపాలిటీ పరిధిలో, మీ వార్డు పరిధిలో మంచి అభ్యర్థిని ఎన్నుకునే విధంగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లే రాజకీయ పార్టీలు కావచ్చు, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు,